గుంటూరు రూరల్ మండలం చిన్నపలకలూరులోని రైల్వే లెవెల్ క్రాసింగ్ వద్ద రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి శుక్రవారం శంకుస్థాపన కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. కేంద్ర సహాయ మంత్రి గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్, పత్తిపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు శంకుస్థాపన చేసిన అనంతరం మాట్లాడారు. జీఎంసీ కమిషనర్ కె మయూర్ అశోక్, రైల్వే అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రెసిడెంట్ జనసేన పార్టీ శ్రీ గద్దె వెంకటేశ్వరరావు గారు, పెమ్మసాని చంద్రశేఖర్ గారు, హానరబుల్ చైర్పర్సన్ జిల్లా పరిషత్ గుంటూరు. చూస్తే ఈ రాష్ట్రంలో గుంటూరు ఛానల్ నుంచి గూగుల్ డేటా సెంటర్ల దాకా, రాయల్ ఎన్ఫీల్డ్ నుంచి రైల్వే ఓవర్ బ్రిడ్జిల దాకా, ఆర్సిలార్ మెటల్ స్టీల్ నుంచి అమరావతి నిర్మాణం దాకా చరిత్రలో ఏ రాష్ట్రంలో జరిగినటువంటి అభివృద్ధి 2 సంవత్సరాలలో ఈ కూటమి ప్రభుత్వం చేస్తుందని తెలియజేయడానికి గర్వపడతా ఉన్నాను నేను ఈ రోజున. ఎందుకంటే ఆ రోజు రాష్ట్రం విడిపోయినప్పుడు చాలా ఇబ్బందులతో మొదలయ్యాం. 5 సంవత్సరాల్లో రాష్ట్రం ముందుకు వెళ్ళింది. మళ్ళీ 5 సంవత్సరాలు ప్రభుత్వం మారిన తర్వాత మీరు చూశారు, ఎక్కడ పట్టినా కల్తీ లిక్కర్, గుంతలమయంతో ఉన్నటువంటి రోడ్లు, అభివృద్ధి లేని, నిరాశ నిస్పృహలతో ఉద్యోగాలు లేని యువత. ఇలాంటి సమయంలో మళ్ళీ గుంటూరు ప్రాంత ప్రజలు, రాష్ట్ర ప్రజలు కూడా ఒక అద్భుతమైనటువంటి చారిత్రాత్మక తీర్పు ఇవ్వబట్టి ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కానీ, నేను కేంద్రంలో కానీ అయ్యేటువంటి అవకాశాన్ని మీరు ఇచ్చారు. మీరు ఇచ్చిన అవకాశాన్ని ఎప్పుడూ మర్చిపోకుండా ప్రతి నిమిషం కూడా ఈ పుట్టిన ప్రాంతానికి ఏ విధంగా చేయాలి, ఎలా చేయాలని చెప్పి నిరంతరం చేసినటువంటి కృషే ఈరోజు జరుగుతున్నటువంటి శంకుస్థాపన మీరు. ఎందుకంటే ఇందులో చాలామంది కృతజ్ఞతలు చెప్పాలి. మొదటిగా నన్ను ప్రోత్సహించి అవకాశం కల్పించినటువంటి మా ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, వెన్నుతట్టి నడిపించినటువంటి పవన్ కళ్యాణ్ గారు కానీ, మమ్మల్ని నమ్మి పదవిచ్చినటువంటి ప్రధానమంత్రి మోదీ గారు కానీ, అదేవిధంగా ఏ రాష్ట్రంలో ఏ పార్లమెంటు సెగ్మెంట్లో లేని విధంగా అడిగిన వెంటనే 7 ROBలు శాంక్షన్ చేసినటువంటి రైల్వే శాఖ మంత్రులు అశ్విని వైష్ణవ్ గారు కానీ, సోమన్న గారికి కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. వారందరూ చెప్పినప్పుడు తర్వాత ఈ ప్రాజెక్టులు వచ్చినాయి. వచ్చిన తర్వాత వీటిని కార్యరూపం తీసుకెళ్లాలంటే అన్ని ఎస్టిమేట్స్ వేయించాలి, టెండర్లు పిలవాలి, ఇవన్నీ చాలా వర్క్ ఉంది. అదే ఇక్కడ ఉన్నటువంటి రైల్వే అధికారుల్లో కూడా స్టాఫ్ అంతగా ఎక్కువగా లేదు. లేకపోయినా కూడా వాళ్ళు సహకరించి ఈరోజు ఇది మన 3వ బ్రిడ్జ్ శంకుస్థాపన చేసుకుంటా ఉన్నాం. రేపు మంగళగిరిలో ఇంకొక వారంలో 4వది మనం శంకుస్థాపన చేయబోతా ఉన్నాం. తర్వాత ఇన్నర్ రింగ్ రోడ్డుది టెండర్కి వెళ్తా ఉంది, అది కూడా 2 నెలల్లో అది శంకుస్థాపన చేస్తాం. తర్వాత శ్యామలా నగర్ది ఇంకో 2 నెలల తర్వాత ల్యాండ్ ఎక్విజిషన్ అయ్యాక అవి కూడా చేస్తాం. అంటే వచ్చిన 2-2.5 సంవత్సరాల్లో దాదాపు 5 రైల్వే ఓవర్ బ్రిడ్జ్లు తీసుకురావటమే కాకుండా టెండర్లు కంప్లీట్ చేసి వీటిని తీసుకొస్తా ఉన్నాం. అదేవిధంగా మీరు ఇప్పుడు ఇక్కడ నందివెలుగు బ్రిడ్జ్ ఉంటే అది కూడా ఇంకొక 2 నెలల్లో కంప్లీట్ అయిపోతూ ఉంది. అంటే బ్రిడ్జ్లు ఎక్కడా కూడా మీరు ఎక్కడైనా చూడండి, ఈ దేశంలో ఏ రాష్ట్రంలో కానీ ఏ ప్రాంతంలో కానీ ఇంత స్పీడ్గా జరుగుతున్నటువంటి వర్క్ ఈ గుంటూరు పార్లమెంట్లో జరుగుతుందని మీ అందరూ తెలుసుకోవాలి. దీనికి సహకరించిన రైల్వే అధికారులందరికీ, అదేవిధంగా ఫాలోఅప్ చేసిన మా స్టాఫ్ మెంబర్స్ అందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. ఒక్కసారి రైల్వే ఓవర్వ్యూగా తీసుకుంటే మీరు యూపీఏ ప్రభుత్వంలో 2014 ముందు మన ఆంధ్ర రాష్ట్రానికి వచ్చినటువంటి నిధులు సంవత్సరానికి 800 కోట్లు. ఈరోజు ఈ సంవత్సరం బడ్జెట్లో ఆంధ్ర రాష్ట్రానికి 10,000 కోట్ల రూపాయలు ఆంధ్ర రాష్ట్రానికి వచ్చినాయి. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో 70,000 కోట్ల రూపాయల రైల్వే వర్క్స్. అంటే ఏమేమి వర్క్స్? 2 లేన్లు ఉండేటువంటివి ట్రిపులింగ్ 3 లేన్లు 4 లేన్లు అవుతా ఉన్నాయి. అవన్నీ మనకి రైలు పట్టాల మీదకి వెళ్తే తప్పించి కనపడవు. వందే భారత్ ట్రైన్లు, 73 స్టేషన్లు, అమృత్ భారత్ పథకం కింద
అద్భుతంగా ఎయిర్పోర్ట్లు ఎలా ఉంటాయో ఆ విధంగా రైల్వే స్టేషన్లు ఈరోజు తయారవుతూ ఉన్నాయి. మీరు ఒక్కసారి వెళ్ళి మంగళగిరి రైల్వే స్టేషన్ చూడండి. రేపు కంప్లీట్ అవ్వబోతున్నటువంటి గుంటూరు స్టేషన్ కానీ, తెనాలి రైల్వే స్టేషన్ కానీ చూడండి, అద్భుతంగా తయారవుతూ ఉన్నాయి. అనేక రైల్వే ఓవర్ బ్రిడ్జ్లు, అండర్ బ్రిడ్జ్లు, అదేవిధంగా అమరావతిలో 2,000 కోట్ల రూపాయలతో అత్యాధునికమైనటువంటి రైల్వే స్టేషన్ ఈరోజు కూడా శాంక్షన్ అయింది. అక్కడ ల్యాండ్ ఎక్విజిషన్ వల్ల అది ఆలస్యం అవుతుంది. రైతులు ఆ ప్రాంతంలో స్థలాలు ఇచ్చిన వెంటనే అది కూడా పట్టాలు ఎక్కుతుంది. ఈ విధంగా అంటే 10 రెట్లు ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి వస్తూ ఉంది. అంటే దానికి కారణం ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ దూరదృష్టితో బీజేపీ ప్రభుత్వంలో భాగస్వామ్యం అవ్వటం వల్లనే, దానివల్లనే నేను మంత్రి అవ్వటం వల్లనే ఈ ప్రాంతానికి కూడా జరుగుతుందని చెప్పి మనందరం గుర్తుపెట్టుకోవాలి. ఈ విధంగా గుంటూరు పార్లమెంట్లో ఒక రైల్వే వర్క్స్ అనే కాదు, ఇందాక రామాంజనేయులు గారు చెప్పినట్టు ఏ హాస్పిటల్కి లేనటువంటిది ఇండియా మొత్తం మీద ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో 18 కోట్ల రూపాయలతో పెట్ స్కాన్ పెట్టించినటువంటి ఏకైక హాస్పిటల్ గుంటూరు జనరల్ హాస్పిటల్. బయటకు వెళ్ళి స్కాన్ చేయించుకోవాలంటే 25 నుంచి 30 వేల రూపాయలు అవుతుంది. ఇది ఎవరు? పేదవాళ్లకు ఉపయోగపడేది. సిటీ స్కాన్లన్నీ బాగు చేయించాం. వెంటిలేటర్లు ఎక్స్ట్రా తీసుకొస్తా ఉన్నాం. ఈరోజు 700 కొత్త బెడ్స్, 125 క్యాన్సర్ బెడ్స్ ఈరోజు గుంటూరు జనరల్ హాస్పిటల్లో వస్తూ ఉంది. ఈ విధంగా గుంటూరు జనరల్ హాస్పిటల్ని బాగు చేస్తూ ఉన్నాం. గుంటూరులో మీరు ఏ ప్రాంతానికి పోయినా ఈ రోజున అద్భుతమైనటువంటి సిమెంట్ రోడ్లు పడతా ఉన్నాయి. కెనాల్స్ అన్నీ కూడా ఈరోజు బాగు చేస్తూ ఉన్నాం. 2 సంవత్సరాల్లో 400 కోట్ల రూపాయల వర్క్స్ ఈరోజు గుంటూరు మున్సిపాలిటీలో జరిగాయని చెప్పడానికి నేను గర్వంగా ఫీల్ అవుతా ఉన్నాను. తీసుకెళ్లేటటువంటి పిల్లలు వెయిట్ చేసినటువంటి సందర్భాలు చూశాం. కానీ అవి ఏవి రైలు పట్టించుకోదు, తన మార్గాన తాను వెళ్తూనే ఉంటుంది. అలాంటి దుస్థితికి బ్రేక్ వేసినటువంటి గనుడు ఇదిగో ఇక్కడే ఉన్నాడు, పెమ్మసాని చంద్రశేఖర్ గారు. ఆయన చాలా సందర్భాల్లో నేను ఆయన వెంట ఉంటాను. మన గుంటూరు మెడికల్ హాస్పిటల్కి వెళ్తే ఈయన ఏమైనా హెల్త్ మినిస్టరా అంటారు. ఎందుకంటే అక్కడ దాదాపుగా 300 కోట్ల రూపాయలతో సకల సదుపాయాలు కల్పించడానికి వారానికి ఒక్కసారి అదే హాస్పిటల్కి వెళ్ళి అధికారులతో రివ్యూలు చేసినప్పుడు ఈయన కేంద్రంలో ఏమైనా ఆరోగ్య శాఖ మంత్రి అంటారు, ఇప్పుడు రైల్వే శాఖ. ఎందుకు చెప్తున్నారంటే 1 కాదు 2 కాదు, అసలు ఆర్ఓబి అంటే మనకు అర్థమే కాదు. కొత్తగా వింటున్నాం ఇటీవల చంద్రశేఖర్ పుణ్యమాని ఈ జిల్లాకు 7 ఆర్ఓబీలు వచ్చాయి. అందులో ఈరోజు చిన్నపలకలూరు ఒక్కొక్కటి 50 కోట్ల నుంచి 100-120 కోట్ల వరకు ఉన్నటువంటివి. దీని ద్వారా గుంటూరు జిల్లా ప్రయాణికులకు, రోడ్డు మీద వెళ్ళేటటువంటి వాళ్లకు, రైలు మీద వెళ్ళేటటువంటి వాళ్ళకు కూడా మా వల్ల ఇంతమంది ఇబ్బంది పడుతున్నారన్నటువంటి ఆలోచన రైలు నడిపే డ్రైవర్కి కూడా లేకుండా అందరూ బాగుండాలి, అందులో మనం బాగుండాలన్నటువంటి ఒకే ఆలోచనతో ఈరోజు కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి ఈ బృహత్తరమైనటువంటి ప్రాజెక్టుని తీసుకొచ్చినటువంటి పెమ్మసాని చంద్రశేఖర్ గారికి గట్టిగా ఒక్కసారి స్వాగతిద్దాం. మరి ఈ కార్యక్రమాన్ని ఇక్కడ లేకపోయినా మన ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆశీర్వదిస్తారు. ఒక సందర్భంలో ఈ కార్యక్రమానికి ఆనరబుల్ మినిస్టర్ సోమన్న గారిని ఇన్వైట్ చేశారు. ఆయన రావాల్సి ఉన్నది, కానీ కొన్ని పరిస్థితుల వల్ల రాలేకపోతే మన ముఖ్యమంత్రి ప్రజలకు ఇబ్బంది కలగకూడదు, తొందరగా చేసేయండి మీరు అని చెప్పి అనుమతి ఇచ్చారు, ఆశీర్వదించారు. ఈరోజు ఈ కార్యక్రమాన్ని మనం ఇక్కడ జరుపుకుంటున్నాం. మా సుదర్శన్ సేన్ మొన్నారు మేడం గారు ఎప్పుడు కూడా ప్రోయాక్టివ్, షీఈ్ ఆల్వేస్ ప్రోయాక్టివ్. ఇక్కడ ప్రజలకు ఇబ్బంది ఏర్పడుతుందంటే ఐ విల్ బి దేర్ సార్ టు లుక్ ఆఫ్టర్ అంటది. చాలా విషయాల్లో కోఆపరేట్ చేస్తున్నారు మేడం. ఇది 18 నెలలు అంటున్నారు, కొద్దిగా వీలైతే సాబ్ దేకి 1 year 12 months మే కంప్లీట్ కర్నా, ఓకేనా? వీ విల్ కోఆపరేట్ ఫ్రమ్ ఆల్ డిపార్ట్మెంట్స్. ఐ ఎమ్ ఎన్సీయింగ్ యాజ్ ఎ లోకల్ రిప్రజెంటేటివ్. ఐ విల్ కోఆపరేట్ with all the departments. Please ensure us to complete this project within 12 months. Okay? Thank you sir, thank you very much. ఒక్కసారి 12 నెలల్లోనే కంప్లీట్ అవుతుంది, 6 నెలలు తగ్గించారు. మరి ఇప్పుడు ఈ కార్యక్రమం ఎందుకంటే వర్షం వచ్చే పరిస్థితి ఉంది కాబట్టి శుభసూచకం, అంతలోపల ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం.